ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన వాళ్ళ స్థాయికి తగ్గట్లు లేదు భయ్యా. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన టీంగా ముంబై ఇండియన్స్తో కలిసి తొలి స్థానంలో ఉన్న సిఎస్కే ఈ సీజన్లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన చెన్నై కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 4 పాయింట్లతో -1 పాయింట్ 276 రన్ రేట్తో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అయితే గతంలో ఏ సీజన్లో కూడా 7 మ్యాచ్లు పూర్తి అయిన తర్వాత సిఎస్కే జట్టు ఇంత దారుణంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో లేదు. 5 మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో అతని స్థానంలో ధోనీనే కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడనే చెప్పాలి. అయితే తాజాగా ఆ జట్టులోని మరో ప్లేయర్ గాయపడడంతో అతని రీప్లేస్మెంట్గా సిఎస్కే ఓ పిచ్చోడ్ని టీంలోకి తెచ్చుకుంది. మరి ఆ ప్లేయర్ ఎవరో, సిఎస్కేకి ఎంత యూజ్ అవుతాడో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఇక సిఎస్కే ప్లేయర్ గుర్జప్నీత్ స్థానంలో సౌత్ ఆఫ్రికా యంగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రేవిస్ను తీసుకుంది సిఎస్కే. ఇది నిజంగా చాలా మంచి రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఎస్కే టీంలో టాప్ ఆర్డర్లో ఆడేందుకు ఒక్క అగ్రెసివ్ ప్లేయర్ కూడా లేడు. ఇప్పుడు బ్రేవిస్ రాకతో వన్ డౌన్లో అతన్ని ఆడించే ఛాన్స్ ఉంది. లోయర్ ఆర్డర్లో కూడా ఆడించే అవకాశం కూడా ఉంది. ఎక్కడ ఆడించినా కూడా బ్రేవిస్ కి తెలిసింది ఒక్కటే, తన స్లాట్ లో బంతి పడిందా అది స్టాండ్స్ లోకి కొట్టడమే. ముఖ్యంగా అతను కొట్టే నో లుక్ షాట్లు చాలా స్పెషల్ గా ఉంటాయి. గతంలో ముంబై ఇండియన్స్ టీమ్ కి కూడా బ్రేవిస్ ఆడాడు. అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేసే బ్రేవిస్ కన్సిస్టెన్సీ లేకపోవడంతో ముంబై టీంలో మళ్లీ స్థానం సంపాదించలేకపోయాడు. కానీ ఇప్పుడు సిఎస్కేకు కన్సిస్టెంటీ కంటే కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ఊపి తెచ్చే ఓ పిచ్చు కొట్టుడు బ్యాటర్ అవసరం ఉంది. ఇప్పుడు బ్రేవిస్ రాకతో ఆ ఎనర్జీ వస్తుందని సిఎస్కే భావిస్తుంది. మరి చూడాలి బ్రేవిస్ ఎంతవరకు జట్టుకి న్యాయం చేస్తాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.